పరీక్ష తప్పమని పిల్లలు అసూలు బాస్తుంటారు. ఫలితం బాగా రాలేదని రైతులు ప్రాణాలు తీసుకుంటారు. అవమానం కలిగిందని కొందరు ఆందోళన చెందుతారు. అంతా అయిపోయినట్లు మనోవేదన పడుతుంటారు. అనుకున్నది కాలేదని జనం ఆగమాగం కావద్దు. ఆశించింది దక్కలేదని అసలు నిరాశకు గురి కావద్దు. ప్రయత్నం విరమించకుండా గట్టి కృషిని సాగించాలి. విడవక పాటుపడుతూ ఫలితం రాబట్టాలి. ముందుంది మంచి రోజు అంటూ అడుగు ముందుకేయాలి. వైఫల్యం నుంచి గొప్ప సక్సెస్ సాధించాలి. వాస్తవం ఇది. ఎప్పుడు మనం నిరాశకు గురి కావద్దు. ఎంతో అవమానాలు ఎదురైనా కానీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ, మనం ఒక మంచి స్పిరిట్ తోని, మంచి మోటివేషనల్ యాక్టివిటీస్ తో మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. ఈనాడు ఎంతో మంది నిరాశకు గురైతే ఉన్నటువంటి డెవలప్మెంట్ అనేది ముందుకు రాకపోతుంది. ఎన్నో సైంటిస్ట్ ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు, కొత్తవి కనిపెడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. సో ఎన్ని చూసినా కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్పిరిట్ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఖచ్చితంగా సక్సెస్ కావాలి, గోల్ని రీచ్ కావాలి అన్నట్టుగా ఉంటుంది. సో అదే విధంగా మనం కూడా అదే విధంగా ఉండాలి. మనం ఎప్పుడు నిరాశకు గురి కావద్దు. ఫెయిల్ అయినామని చెప్పేసి అదే విధంగా మైండ్లో టెన్షన్ పెట్టుకుంటుంటే కరెక్ట్ కాదు. మనం ఖచ్చితంగా సక్సెస్ కావాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మనం ఖచ్చితంగా పాస్ అవుతామని చెప్పేసి మనం ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా మన లైఫ్లో గోల్స్ కూడా అదే విధంగా. ఒకసారి మనం నిరాశకు గురైనామంటే మనలో ఉండేటటువంటి మన మనోధైర్యం చచ్చిపోతే దాన్ని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉండదు. సో మన ధైర్యమే మనకు ఒక మంచి సపోర్ట్గా ఉండాలి. మన వెన్నంటూ ఎవరు లేకపోయినా సరే మనమే ఒక ముందుకు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు నిరాశకు గురి కావద్దు. ఆత్మధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రాణాలు తీసుకోవద్దు. రైతన్నలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, బిజినెస్ మ్యాన్ నష్టం జరిగిందని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రాణాలు తీసుకుంటుంటారు, సూసైడ్స్ జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము మన మైండ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఒక జర్నీ మనం చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్లు, గుంతలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మన గమ్యాన్ని రీచ్ కావాలంటే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ, ఎన్నో మూల మలుపులు, ఎన్నో స్పీడ్ బ్రేకర్లను, గుంతలను దాటుకుంటూ మనం గమ్యాన్ని వెళ్ళినప్పుడు మనకి ఎంత సంతోషం మనం రీచ్ అయినా అనిపిస్తుందో. సో అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అయినప్పుడు మన గోల్ని మాత్రం రీచ్ కావాలన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురైతాయి. వాటిని ఫేస్ చేసుకుంటూ మన గోల్ని మాత్రం మనం రీచ్ కావాలి.